ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమి గురించే మాట్లాడిన జగన్ తొలిసారి అద్దంకిలో జరిగే సభలో బీజేపీపై మాట్లాడబోతున్నారు. అద్దంకిలో జరిగే సిద్ధం సభతో ఈ సిరీస్ ముగియబోతుంది. దీంతో చివరిదైన ఈ సభలో జగన్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో జగన్ తన 5 ఏళ్ల పాలన ప్రగతిని వివరించబోతున్నారు. నేడు అద్దంకిలో వైసీపీ చివరి సిద్ధం సభ నిర్వహించనుంది. అందరి చూపు ఆఖరి సిద్ధం సభ వైపే ఉంది. చివరి సభ కావడంతో వైసీపీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నవరత్నాలకు తోడు మరిన్ని పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు జగన్. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారాన్ని స్టార్ట్ చేయనున్నారు. 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలలో పాల్గొనున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కూటమి టార్గెట్గా జగన్ ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎన్నికల ప్రచారం చివరిలో ప్రతిరోజు 4-5 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు జగన్. సిద్ధం సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఇప్పటికే 3 సిద్ధం సభలను నిర్వహించింది. ఇక ఆఖరి సభ నేడు అద్దంకిలో జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభల కంటే భిన్నంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ఎక్కువ మంది హాజరయ్యే విధంగా అద్దంకిలో జరగబోయే సిద్ధం మహాసభను రెడీ చేశారు. ఈ మహాసభకి 15 లక్షల మందికి పైగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, కేడర్ అంతా హాజరవుతోందని వైసీపీ చెప్పింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. నవరత్నాల కొనసాగింపుగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టిన వేళ ఏపీలో వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్ చేయడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీఏలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుత జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎన్నికలు ఏకపక్షమేనని, కూటమి ప్రభంజనం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పనిచేయడం ముఖ్యమని అభిప్రాయపడిన చంద్రబాబు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, అది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. ఎన్డీఏలో చేరికపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన హస్తినలోని గల్లా జయదేవ్ నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందన్న ఆయన రాష్ట్ర పరువు ప్రతిష్టలు మసకబారాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సంపద సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే ఏపీ సీఎం మాత్రం ధ్వంసం చేయాలని చూస్తున్నారన్నారు. గతంలో తాను పునాదులు వేసిన హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ను తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ధ్వంసం చేసి ఉంటే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందేదే కాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో దానికి పూర్తి వ్యతిరేకమైన పాలన సాగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కూటమి ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రానికి గొప్ప అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంతో ఎప్పుడూ వ్యక్తిగత విభేదాలేవన్న చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా డిమాండ్తో ఎన్డీఏ నుంచి బయటకొచ్చాం తప్ప మరే కారణం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర సంపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో ఫార్ములాలు పనిచేయవన్న బాబు పరస్పరం అర్థం చేసుకోవడమే ముఖ్యమన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం ఈ నెల 14న వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను ముద్రగడ్డ కుటుంబం కప్పుకోనుంది. ఇటీవల కిర్లంపూడిలో ముద్రగడ్డను కలిసిన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. సీఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ వెల్లడించారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మంచి స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరంలో పార్టీలో చేరుతానండి. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఖరారవడం సంతోషకరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఏ సీటు, ఎన్ని సీట్లు అనేది 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని పురంధేశ్వరి అన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులు ఏర్పరచుకున్నామని వివరించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై
2 బాక్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇక పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు ఖరారవ్వడం సంతోషమని వ్యాఖ్యానించారు. ఏ సీటు ఎన్ని సీట్లు అనేది 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని పురంధరేశ్వరి అన్నారు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసమే పొత్తులు ఏర్పరచుకున్నామని వివరించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అన్నింటినీ అర్థం చేసుకుంటారని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. రాముల వారికి ఉడత సాయం కూడా అవసరమైందని, ఏపీలో జరుగుతున్న అరాచకాల అంతానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద, అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. ఏపీలో యువకులకు న్యాయం జరగడం లేదని, ఉద్యోగాలు లేక యువత చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీ చేశారని దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి బీజేపీ మోసం చేసిందని, జగన్ 2.30 లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీ అని మోసం చేశాడన్నారు. మోసానికి బీజేపీ కేరఫ్ అయితే బీజేపీకి జగన్ వారసుడని విమర్శించారు. చంద్రబాబు ఒక ఊసరవిల్లని, అవసరానికి రంగులు మారుస్తున్నారని, బీజేపీ మీద గౌరవం అంటున్నారు, ఏంటా గౌరవం అని ప్రశ్నించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అని ప్రశ్నించారు. నిలదీస్తే మమ్మల్ని టెర్రరిస్టులా చూశారని, హౌస్ అరెస్టులు చేశారని, ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారన్నారు. బీజేపీ దేశంలో 10 ఏళ్లు అధికారంలో ఉందని, బీజేపీ వచ్చాక దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలని దేశంలో ప్రతి రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ యువకులకు న్యాయం కోసం ఒక మేనిఫెస్టో ఇచ్చిందని, ఇది యువకుల కోసం ఇచ్చిన నేషనల్ మేనిఫెస్టో అని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారికి అప్రెంటిస్ విధానం ద్వారా ₹1,00,000 కాంగ్రెస్ ఇస్తుందన్నారు. పేపర్ లీకులు కాకుండా చూస్తామని, పటిష్టమైన చట్టాలు తెస్తామని, సింగిల్ జాబ్ ఓరియంటెడ్ వారికి దేశంలో భద్రత లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేయాలనే దానిపై చర్చ జరిగిందని, అన్ని అంశాలను పరిశీలన చేస్తున్నామన్నారు. బీజేపీతో పొత్తులు అనైతికమన్నారు. గిగ్ ఎకానమీలో సామాజిక భద్రత, గిగ్ ఎకానమీ అంటే అమెజాన్, జొమాటో లాంటి డెలివరీ బాయ్స్ అయితేనేమి, ఊబర్ క్యాబ్స్ లాంటి డ్రైవర్లు అయితేనేమి, ఇలాంటి వాళ్లకు సింగిల్ జాబ్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు ఏ మాత్రం భద్రత లేదు. మొన్న చూసాం, ఒక అబ్బాయి డెలివరీ చేయడానికని వెళ్తే డెలివరీ చేసిన తర్వాత బయటికి అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కింద పడితే, బాల్కనీ నుంచి కింద పడితే ప్రాణం పోయింది. కానీ ఆ అబ్బాయికి కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు ఆ కంపెనీ. ఇలాంటివి జరగకుండా ఉండడానికి గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న బిడ్డలకు అందరికీ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉండేలా, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కూడా ఉండేలా ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా బాధ్యత వహించి గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వాళ్ళకి తగినంత గౌరవం, తగినంత సెక్యూరిటీ ఇచ్చే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. యువ రోషిని ద్వారా 5,000 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా 40 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న వారికి, వారు ఏదైనా ఉద్యోగాలు ఏదైనా చిన్న స్టార్టప్లు చేసుకోవాలంటే వాళ్ళకి ఫండ్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది.
దేవినేని మురళి మరణించి 36 సంవత్సరాలు గడిచినా దేశ విదేశాలలో ఉన్న తన అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నారంటే విద్యార్థి నాయకుడిగా చేసిన పోరాటాలు కారణమని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. గుణదల వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో యుఎస్ఓ రాష్ట్ర నాయకులు దేవినేని మురళి 36వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో గుణదల వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో దేవినేని అభిమానులు సన్నిహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో యుఎస్ఓ రాష్ట్ర నాయకులు దివంగత దేవినేని మురళి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం దేవినేని మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా గుణదల కట్ట మీద గల దేవినేని మురళి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. మురళి మరణించి 36 సంవత్సరాలు అవుతున్న నేటికి కళాశాల విద్యార్థుల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న ఘనత మురళి సొంతమని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత దేవినేని మురళి అని కొనియాడారు. పేద విద్యార్థులకు దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. మురళి మరణించి 36 సంవత్సరాలు అవుతున్న నేటికి అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు ఆయన స్నేహితుల గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారన్నారు. అనంతరం వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై దేవినేని మురళి నిత్యం పోరాడుతూనే ఉండేవారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, దేవినేని అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వర్గీయ దేవినేని మురళి గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మురళి గారి స్నేహితులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి స్నేహితులు సన్నిహితులు కానివ్వండి, గతంలో యుఎస్ఓ ఆర్గనైజేషన్లో పనిచేసిన పెద్దలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పనిచేస్తున్న మేము అందరం కానివ్వండి, ఈరోజు ఘనంగా దేవినేని మురళి గారికి నివాళులు అర్పించి చనిపోయి 36 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆ రోజుల్లో విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది విద్యార్థుల్ని విద్య పరంగా కానివ్వండి, వాళ్ళ కుటుంబాల పరంగా కానివ్వండి ఎన్నో సహాయాలు చేసి ఈరోజు ఏ దేశం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, లేకపోతే పక్క రాష్ట్రాలు చెన్నై, బెంగళూరులో గారు ఆయన స్నేహితులు, ఆయన సొంత మనుషులు. మొన్న ఈ మధ్య అమెరికా వెళ్తే గారా ఆయన మిత్ర బృందం దాదాపుగా 100 మంది మేమందరం గారా దేవినేని మురళి స్నేహితులు అని చెప్పుకుని వాళ్ళందరూ గారు ఆ రోజు మమ్మల్ని ఒక కార్యక్రమంకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా దేవినేని నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, బాజీ గారు స్నేహితులు అని చెప్పని అందరు గారు ఆహ్వానిస్తాం. చనిపోయి 36 సంవత్సరాలైనా మిగిలిన ముగ్గురు, నెహ్రూ గారు, బాజీ గారు, గాంధీ గారు, వీళ్ళందరూ గారు చనిపోయినా ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ గారు వెంట ఉండటం చాలా సంతోషం. చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా రాష్ట్ర ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమేనని ఇప్పటికే ప్రజలు గ్రహించారని, అందుకే 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డినని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సంవత్సరానికి ఒక మాట మార్చారని, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు రెట్టింపు పథకాలు అందిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వచ్చి మహిళల పేరిట ఏదైనా పథకం ప్రవేశపెడితే ఆ పథకం డబ్బులను ఆయన అకౌంట్లలో వేసుకునే రకమని ఆయన్ను నమ్మవద్దని చెప్పారు. జగన్ ఎదుర్కొనే ధైర్యం లేక ఢిల్లీలో జనసేన, టీడీపీ నేతలంతా పొత్తుల కోసం 2 రోజులుగా పడిగాపులు పడుతున్నారని, ఎన్ని పార్టీలు ఏకమైనా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తమ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని తెలిసే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు ఎన్నికల సంగ్రామానికి సమాయత్తం అవుతుంటే చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం సమాయత్తం అవుతూనే ఉన్నాడన్నారు. రానున్న ఎన్నికలకు తాము సిద్ధమని సీఎం జగన్ ధైర్యంగా చెబుతుంటే చంద్రబాబు మాత్రం అమిత్ షా ఇంటి దగ్గర తాను సిద్ధమని చెప్పుకుంటున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని గతంలో విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో కలిసి వెళ్లడానికి సిద్ధపడినందుకు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ వైఎస్ఆర్సీపీకి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ చంద్రబాబు విమర్శలు చేశారని, బీజేపీతో తమకున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న సంబంధాలే తప్ప మరేమీ కాదన్న విషయం స్పష్టమైందన్నారు. గతంలో విశాఖలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభలో రాష్ట్ర ప్రజల సాక్షిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఏదైనా నిజాయితీ నిక్కచ్చిగా చేయడమే ఆయన నైజమన్నారు. ప్రత్యేక హోదా విభజన అంశాల మీద చంద్రబాబు ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పగలరా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా జగన్దే అంతిమ విజయమని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పొత్తులు అనేటువంటిది కొత్త కాదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ప్రజలను ఉద్దేశించి ఏ సందర్భంలో మాట్లాడినా, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా మీకు మంచి చేసుంటేనే, మీ కుటుంబానికి మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగని చెప్పి ఎప్పుడన్నా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి సాహసం ఎప్పుడన్నా చేశాడా అంటే చేయకి మనం 2019లో సాహసం చేశాడు. ఏ రకమైనటువంటి ఫలితం వచ్చిందో కూడా మనం చూసాం. తెలుగుదేశం పార్టీలోనే సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు సరైన గౌరవం లభిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురంలో చింతల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 28వ డివిజన్కు చెందిన వందలాది మంది కార్యకర్తలు బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యకర్తలందరూ టీడీపీ గెలుపునకు కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. సత్యనారాయణపురంలోని చింతల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 28వ డివిజన్కు చెందిన వందలాది మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు తేదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అవినీతి విధానాలకు ప్రజలందరూ విసుగు చెందారని, ఇలాంటి అవినీతి పాలన ఎప్పుడు చూడలేదని అంటున్నారని అన్నారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ అత్యంత అవినీతిపరుడని, పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి చేయడంతో అక్కడ నుండి తీసేశారని ఆరోపించారు. కరోనాలో 9 కోట్లు, ఆర్యవైశ్య వన సమారాధనలో 5 కోట్లు చందాలు వసూలు చేశారని అన్నారు. కార్యకర్తలందరూ తేదేపా గెలుపునకు కష్టపడి పనిచేయాలని సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలోనే వెండి సింహాలు పోయినాయి అమ్మవారి గుడి మీద. ఎక్కడ పోయినాయో ప్రజలందరికీ, విజయవాడ నగరంలో ప్రజలందరికీ తెలుసు. అమ్మవారి గురి మీద భక్తులు ఇచ్చినటువంటి నగలు కూడా పోయినాయి. ఎన్నిటికి కారణం ఎవరో విజయవాడలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు వెల్లంపల్లి సీను అని. ఇటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో అవినీతి పరులకి చోటు లేదు. ఇలాంటి చందాల సీనుకి చోటు లేదు, దందాల సీనుకి చోటు లేదు. అప్పుడే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాడో లేదో రైతు బజార్లో కలెక్షన్లు మొదలుపెట్టాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వండి షాపులను బెదిరిస్తున్నాడు. బీసెన్ రోడ్లో సత్యనారాయణపురంలో వర్తక సంఘాలని 2 లక్షలు 5 లక్షలు ఇవ్వని మరి సొంత సామాజిక వర్గం అని చూడకుండా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. అంటే చందాలు వసూలు చేసుకోవటం కోసం ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చినటువంటి వెల్లంపల్లి సీనుకి ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. అనంతరం చింతల అనిల్ కుమార్ మాట్లాడుతూ 600 మంది కార్యకర్తలతో తాను బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరినట్లు తెలియజేశారు. రానున్న ఎన్నికలలో బోండా ఉమా గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. నేను 600 మందితోటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నానండి. బోండా ఉమా గారి సమక్షంలో జాయిన్ అవుతున్నా. ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో గెలిపి చూపిస్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.